అమ్మాయి ఫోన్ చేసిందండి. సార్ మీరేమైనా పర్సనల్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా అని అడిగింది. అవును మేడం నేను చేయాలనుకుంటున్నాను, మీరెవరు అంటే నేను కన్సల్టెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీకు ఏదైనా రీఫండ్ వస్తే అందులో 10% మా కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, మిగతా 90% మీకు ఇచ్చేస్తారని అడిగింది. అయితే నేను ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా రీఫండ్ అంటే ఏంటంటే మనం గవర్నమెంట్కి ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసున్నా, లేకపోతే మనకు వచ్చే శాలరీలో నుంచి మన కంపెనీ వాళ్ళు ఏదైనా డిడక్ట్ చేసుకుని అది గవర్నమెంట్కి ఇచ్చున్నా, మనం ఏవైనా ట్యాక్స్ ప్రూఫ్స్ ఇస్తే గవర్నమెంట్ మన రీఫండ్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో నిజానికి ఇవి మన డబ్బులే, గవర్నమెంట్ కొన్ని రోజులు దాని దగ్గర పెట్టుకుంటుంది బికాస్ ఆఫ్ సర్టన్ ట్యాక్స్ లాస్. కాబట్టి మన డబ్బులు మనం తీసుకోవడానికి ఎవరికి పర్సంటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైనా ట్యాక్స్ కన్సల్టెంట్తో పనిచేస్తే మీరు కేవలం ఫీజు మాత్రమే ఇవ్వండి. మాక్సిమం 1000-1500 రూపీస్ కంటే ఎవడో ఎక్కువ తీసుకోడు. కాబట్టి ఈ రీఫండ్ స్కామ్లో మీరు ఇరుక్కోవద్దు అని చెప్తున్నాను. మీలో ఎవరైనా కూడా ఇంతకుముందు ఇలా రీఫండ్ స్కామ్లో ఇరుక్కున్నట్టయితే కమెంట్లో చెప్పండి, మనం చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం.